చిరంజీవి రాజకీయ వ్యూహం ఏంటి? అసలు కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా? రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామరూపాలు లేకుండా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లేదంటే తమ్ముడు పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీ జెండా మోసేందుకేమైనా స్కెచ్ వేశారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన చిరంజీవి 2009కి ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి బొక్కబోర్లా పడటంతో కొన్నాళ్లకే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడంతో చిరుని ఏపీ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా భావించింది ఆ పార్టీ అధిష్టానం. చిరు నాయకత్వంతో పాటు సినీ గ్లామర్ కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్తాయని అందరూ భావించారు. ఈ సమయంలో ముద్రగడ నాయకత్వంలో కాపు ఉద్యమం ఊపందుకోవడంతో చిరు సైతం తన సామాజిక వర్గం నేతలతో ముందడుగు వేశారు. కాపులను ఏకతాటిపైకి తెచ్చి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా కాంగ్రెస్ అధినాయకత్వం వ్యూహం పన్నే సమయంలోనే చిరు హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు బహిరంగ మద్దతునిచ్చి అధికారంలోకి వచ్చేందుకు పవన్ కృషి చేశారు. అయితే 2019లో ఏ పార్టీ మద్దతుతో ముందుకు వెళ్తారన్నది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అయితే బహిరంగ సభలు, ఏలూరులో ఓటు నమోదు కార్యక్రమాలతో పవన్ ఒక్కో అడుగు వేస్తున్నారు. ఈ సమయంలో అన్న ఇమేజ్ని వాడుకుని వచ్చే ఎన్నికల్లో సొంతగా పోటీ చేస్తారా లేక టీడీపీ మద్దతుతో బరిలో నిలుస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ నుంచి చిరంజీవి బయటకొస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాపు సామాజిక వర్గం పవన్ వెనుక నడిస్తే తప్పకుండా అధికారాన్ని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాలు అన్నదమ్ముల్లో ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఆయన సలహాలు, సూచనలు సైతం పాటిస్తూ ఉండడంతో భవిష్యత్తులో ఆ పార్టీ పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లే యోచన పవన్ చేస్తే అన్న చిరంజీవి పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ముందుగా చిరంజీవిని సైకిల్ ఎక్కించి ఆ తర్వాత పొత్తు పెట్టుకుంటే 2 విధాలుగా కలిసొస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాపు సంక్షేమం కోసం పోరాటం చేస్తామంటూ ఇన్నాళ్లు ఉద్యమాలకు ముందున్న చిరంజీవి మరోసారి ఆ సామాజిక వర్గం పేరుతో అందలం ఎక్కి నట్టేట ముంచుతారా లేక ఒడ్డుకు చేర్చుతారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.